దేవునికి స్తోత్రం. ఏదైనా దయాదాక్షిణ్యపూరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన వాగ్దానం. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. కీర్తన గ్రంథం 136 అధ్యాయం 23వ వచనం. ప్రియా దయాదాక్షిణ్యపూరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రియ ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ఏడల కృపను కనికరాన్ని ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఉత్తముడని రుచి చూచుట్లో మనం ఆగిపోకూడదు. ప్రతిదినము ఆయన కృపను తలంచుచూ కొనియాడవలేను. ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. అది ఎన్నడూనూ మనలను విడవదు, ఎడబాయదు. సొలొమోను రాజు దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నుండిన యాజకులు, లేవీలు ఏకముగా దేవదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించారు. దేవుడు వేలాది మేళ్లను చేస్తున్నాడు, ఎంతో ప్రేమతో నడిపించి ఉన్నాడు. తన ప్రజలను స్థిరపరిచి వారికి కానానును స్వాస్యముగా ఇచ్చిన మహిమానితుడు, మహిమాస్వరూపుడు. కాబట్టి దేవుని సమస్త ఈవులు జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒకే పదము పదే పదే చెప్పి దేవదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచేవారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునను స్తోత్రము చేయగా మేఘము మందిరము నిండా నింపెను. యెహోవా తేజస్సు మందిరము నిండుకొనగా యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయేరి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మహిమాస్వరూపుడైన దేవుడు, మహిమానుతుడు, దయాదాక్షిణ్యపురుడు, కృపగల దేవుడైన. దావీదు కీర్తన 136 ఒక ఆశ్చర్యకరమైన కీర్తన. అందులోని ప్రతి వచనము ఆయన కృప నిరంతరముండును అను మాటతో ముగియుచున్నది. మొదటి భాగంలో యెహోవా దయాళుడంటకును ఒక రుజువు, తరువాత భాగంలో ఆయన స్తుతులకు పాత్రుడు అనుటకు ఒక రుజువు. ఆ దయాళుడు కృపగలవాడు ఆయనకు నీకు ఒక వాగ్దానమును ఇచ్చిన్నాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, ఈ దినమంతయు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి స్తుతించదవా? మహిమ మేఘమును మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, మహిమాస్వరూపుడైన ప్రియ ప్రభు, నిన్ను తప్పగా ఆదరించే అద్భుత దేవుడు, నీ ఎడల కృప చూపించగల కృపామయుడు, దయ చూపించగల దయాదాక్షిణ్యపురుడే ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు. ఆయన కృప నిరంతరము మన మీద నిలుస్తుంది. ఆయన కృపాకిరణాలు మన మీద ఉంచగల గొప్ప దేవుడు. యెహోవా కృప నిరంతరముండును, ఆయన్ను స్తుతించడి అని పాటకు స్తుతించుటకును గాయకులు నియమించిన యెహోషాపాతును జ్ఞాపకం చేసుకొనండి. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ఆ దేవాదేవుడి యొక్క శాశ్వత కృపతో మనం నింపటానికి ఇప్పుడే ప్రభు వైపు తెరిచూద్దాం, ప్రభుని ప్రార్థిద్దాం. ప్రేమాస్వరూపి, మహిమాస్వరూపుడు, సర్వోన్నతుడైన మా ప్రియ దయాదాక్షిణ్యపురుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దీనదశలో ఉన్నప్పుడు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మహిమాస్వరూపుడు మీరే. కృప చూపించగల కృపామయుడు నీవు, దయ చూపించగల దయాదాక్షిణ్యపూర్ణుడు మీరు. అత్యున్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికి అనుగ్రహించండి. బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచే విజయం దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.